రామ్. దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. దేవుడు మనకు శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేకపోతే మనం జీవించలేం ప్రియులారా. ఆయన నోటి మాట ద్వారా మనము బ్రతుకుతా ఉన్నాం. ఆయన మాటల ద్వారా మనం జీవిస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము కృతజ్ఞత కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రభు మీద మనం ఆధారపడగలగాల. దేవునికి స్తోత్రం. మనం ఉన్న పాటని మనం మొరపెట్టగలిగితే ప్రియులారా, ఆయన ప్రార్థన వినే దేవుడు. సేవకుని తీసుకుపోయి జైలు వేసినారు. జైలు వేస్తే సంఘం ఏం చేసిందో తెలుసా? ఆసక్తితో ప్రార్థన చేశారండి. ఎంత ఆసక్తి అంటే, ప్రభువా మా సేవకుని చెరసాల్లో చేసినారు. అయ్యా, దేవుని సేవ చేస్తా ఉన్నాడు, దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నాడు, వద్దు అని ఆటంకం చేసి పేతురుని తీసుకుపోయి చెరసాల్లో చేసినారు. ప్రభువా అని ఇంట్లో భయంగా వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇంట్లో అందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉంటే చెరసాల పునాదులు అంట కదిలిపోయి, చెరసాల బద్దలైపోయి పేతురు బయటకు వచ్చాడు. చప్పట్లు దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఆదిమంలో ప్రారంభంలో ప్రభుని ఎరిగిన పిల్లలు ఎంతో హింసలు పొందారు, రంపాలతో కోయబడినారు. పిల్లరా, నిలువ సిలువకేశారు. రివర్స్ యేసు ప్రభుని సిలువకి ఇలా ఇస్తారు, రివర్స్ సిలువకేశారు. నూనెలో వేడికి నూనె కాల్చి నూనెలో ముంచారు. గోర్లు పెరికేశారు, తలకాయలు నరికేశారు. దేవుని గురించి సువార్త ప్రకటిస్తుంటే, రక్షకుడైన ప్రభు గురించి, ప్రభు ప్రేమ గురించి ప్రకటిస్తూ ఉంటే ప్రియులారా, చరిత్ర చెప్తోంది ఎందరినో చంపిపడేశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా హతసాక్షులైపోయారు, మరణించారు, సువార్త చేస్తూనే చనిపోయారు. అయితే వారి రక్తం దేవుని సన్నిధిలో మొరపెడుతుందంట. నాదా, ఎప్పుడయ్యా నీ సమయం ఎప్పుడయ్యా